సైకాలజీలో చాలా స్కూల్స్ ఆఫ్ సైకాలజీ ఉన్నాయి. దాంట్లో ఒకటి గెస్టాల్ట్ సైకాలజీ. ఈ గెస్టాల్ట్ అనేటువంటి పదం ఒక జర్మన్ పదం. కొంతమంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ జిఈ ఉంది, ఇక్కడ జి ఉంది, జర్మన్ పదం. గెస్టాల్ట్ స్కూల్ ఆఫ్ సైకాలజీ మరి వర్ధిమీర్ అనే ఒక మనోవిజ్ఞాన శాస్త్ర నేతృత్వంలో వచ్చింది. వర్ధిమీర్, కొహెలర్, కోఫ్కా, కర్ట్ లెవిన్ ఈ స్కూల్ ఆఫ్ సైకాలజీకి సంబంధించిన వారు. వీరు ప్రవర్తనను భాగాలుగా విడగొట్టకూడదు, మొత్తంగా చూడాలంటారు. గెస్టాల్ట్ అనే జర్మన్ పదానికి అర్థం సమగ్రాకృతి, కాన్ఫిగరేషన్ అని అర్థం. లేక మామూలు భాషలో చెప్పాలనుకుంటే మొత్తం, భాగాల కన్నా మొత్తం ముఖ్యం ఉంటుంది గెస్టాల్ట్ వాదం. ఒక పదంలో ఉండే అక్షరాల కన్నా పదం మొత్తం ముఖ్యము. ఒక వాక్యంలో ఉండే విడివిడి పదాల కన్నా వాక్య సారాంశం మొత్తం ముఖ్యము. ఒక పేరాగ్రాఫ్లో ఉండే విడివిడి సెంటెన్సెస్ కన్నా ఆ సెంటెన్స్ కలయిక వల్ల పరస్పర సంబంధం వల్ల ఏర్పడిన మొత్తం ముఖ్యము. ఒక పాఠంలో ఉండే విడివిడి పేరాగ్రాఫ్ల కన్నా ఆ పేరాగ్రాఫ్లన్నీ కలిపితే వచ్చే పాఠ సారాంశం ముఖ్యము. ఒక యూనిట్లో ఉండే విడివిడి పాఠ్యాంశాల కన్నా ఆ యూనిట్ పాఠ్యాంశ మొత్తాన్ని అర్థం చేసుకుంటే అది ముఖ్యము అని చెప్తుంది గెస్టాల్ట్ సైకాలజీ. భాగాల కన్నా మొత్తం ముఖ్యం. అదేవిధంగా ఒక సబ్జెక్ట్లో ఉండే విడివిడి యూనిట్ల కన్నా, ఉదాహరణకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. చైల్డ్ డెవలప్మెంట్ అనేది ఒక యూనిట్, లెర్నింగ్ అనేది ఒక యూనిట్, పెడగాజీ అనేది ఒక యూనిట్. చైల్డ్ డెవలప్మెంట్లో పుట్టుక నుంచి మరణించేంత వరకు ప్రవర్తనలో వచ్చే మార్పులను గురించి మనం డిస్కస్ చేస్తాం. లెర్నింగ్లో అనుభవం ద్వారా ఆ ప్రవర్తనలో సాపేక్షకంగా వచ్చే మార్పుల గురించి అధ్యయనం చేస్తాం. పెడగాజీలో మరి బోధన ద్వారా ప్రవర్తనలో ఏ విధంగా మార్పులు తీసుకొని రావచ్చో మనం అధ్యయనం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మెడికల్ కోర్సులో అనాటమీ ఉంది, ఫిజియాలజీ ఉంది, పాథాలజీ ఉంది, ఫార్మకాలజీ ఉంది. 4 సబ్జెక్టులు ఉన్నాయి. ఈ 4 సబ్జెక్టులను విడివిడిగా చదవడం కన్నా ఈ 4 సబ్జెక్టుల మధ్య ఉండే సంబంధం మొత్తం అర్థం చేసుకోవడం వల్ల సులభంగా మనకు ప్రత్యక్షం, పర్సెప్షన్ ఏర్పడుతుంది. ఉదాహరణకు, స్ట్రక్చర్ ఆఫ్ బాడీ అనాటమీ, ఫంక్షన్స్ ఆఫ్ ద బాడీ ఫిజియాలజీ, dysfunctions of the body pathology, applying medicines to these dysfunctions pharmacology. I am explaining gestalt psychology. Come to the point. Gestalt అంటే ఏమిటి? మొత్తము లేక సమగ్రాకృతి. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.